పెళ్ళైన తర్వాత చీర కట్టుకోవడం రాదని నీ మొగుడుతో చెప్పావే అనుకో, నీ మొగుడు నిన్ను పుట్టింటికి పంపించేస్తాడు. అవును, నా మొగుడు నన్ను చేసుకుంటాడా లేక నా చీరని చేసుకుంటాడా? ఏది అడిగినా రెడీమేడ్ గా ఒక సమాధానం చెప్తావు. కరెక్ట్. అందుకే నేను రెడీమేడ్ చుడిదార్ యూజ్ చేస్తాను, రెడీమేడ్ మిడి యూజ్ చేస్తాను, రెడీమేడ్ బ్రా యూజ్ చేస్తాను. చాలు, నిన్ను మార్చలే. బయట సరిగ్గా వేసుకో, నాకే ఒకలా ఉంది. చీర కట్టుకుంటే ఎంత లక్షణంగా ఉన్నావు. ఇక మీద నా కండిషన్, వారానికి ఒకసారి నువ్వు చీర కట్టుకోవాలి. 6 రోజులు? అయ్యో, ఒకసారి నువ్వు కట్టుకొని చూడు, అలవాటు అవుతుంది. పొయ్యి మీద పాలు పెట్టాను, దించేసి వస్తాను. ఏమైంది? అయ్యో, అది నా చీర కట్టుకుంటే నేనే అనుకున్నారా? అదృష్టం బాగుంటే నేను వచ్చాను, లేదంటే నేనైపోయి. హలో, ఆగండి. నేను ఆ గుడికి వెళ్ళింది, రావటానికి 1 గంట పైగా పట్టొచ్చు. అయితే కాదు, 1 గంట టైం ఉంది కదా అని చెప్తున్నాను. దేనికి? అదే ఆడుకోవడానికి. ఏ మీనా, మీ ఆయన బాగా అలిసిపోయి వచ్చారు, వేడిగా కాఫీ ఇవ్వు. ఏమిటి వాళ్ళు తొందరగా వచ్చేసారు? ఏమిటో నేను చూడాలనిపించింది, వచ్చి. నాకు అలాగే అనిపించింది. తనొస్తుంది. ఇది బ్రూ కాఫీనేగా, ఆ కాఫీ కాదుగా. ఆ గాడిదకి అన్నీ తెలుసండి. ఆ గాడి వదిలేసేయి, ఈ గాడి అన్నీ చెప్పడం. తను అడిగింది నేను చెప్పాను, చెప్పకపోతే ఊరుకుంటుందా? గుచ్చు గుచ్చు అడుగుతోంది. అయ్యో, చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఫోన్ చేశారు. 6:30కే పిక్చర్ అట, 6 o'clock అలా వచ్చేయమని చెప్పారు. గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? లేకపోతే పెళ్ళాన్ని ఇంట్లో వదిలి ఒంటరిగా సినిమాకి వెళ్తే ఏమిటర్థం? అది ఇంగ్లీష్ పిక్చర్. ఆహో, మాకు ఇంగ్లీష్ తెలీదా? నీకే తెలీదు? అవును, అది ఏ పిక్చర్? పెద్దలకు మాత్రమే. నేను పెద్ద మనిషిలో 2 ఏళ్ళు అయింది, అంటే చెప్పలేదా? నోరు మీవే. అసలు నాకు తెలియకడుగుతాను, ఆడవాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్ చూడకూడదనా నాకు అర్థం కదనా? ఇది పురుష అహంకారం, జెలసీనెస్. ఇదో రకమైన సాడిజం. ఇలాంటి వాడు నాకు మొగుడుగా వచ్చాడనుకో, కాఫీలో విషం కలిపి చంపేస్తాను. ఎందుక మాత్ర? ఇవి కొత్తగా వచ్చిన మాత్రలండి. ఈ మాత్రలు గర్భిణీ స్త్రీలు వేసుకుంటే పుట్టబోయే బిడ్డలు చాలా తెలివిగా, బుద్ధిమంతులుగా పుడతారట. అట్లీస్ట్ నాకు పుట్టబోయే బిడ్డను తెలివిగా ఉండాలి కదా. సారీ అండి, సరదాగా జోక్ చేశాను. మీరు ఇవాళ ఇంగ్లీష్ పిక్చర్ చూడలేకపోయారు కదా. పర్వాలేదు, టికెట్ లేకుండా ఇక్కడే చూస్తాను.